రాజ్ తరుణ్ లావణ్య కేసులో కీలక నిందితుడు మస్తాన్ సాయి నార్సింగ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. చంచల్గూడ జైలు రిమాండ్లో ఉన్న మస్తాన్ సాయిని కోర్టు అనుమతించడంతో నిన్న కస్టడీలోకి తీసుకున్నారు. రెండో రోజు విచారణ జరిపి కేసులో మరిన్ని ఆధారాలు రాబట్టనున్నారు. సైబర్ నేరం, లైంగిక దాడి, బ్లాక్ మెయిలింగ్ వంటి దురాఘాతాల కేసులో విచారణ జరపనున్నారు. కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే మస్తాన్ సాయికి సంబంధించి ఈ కేసులోనే నిన్న ఏదైతే పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్నారో, నార్సింగ్ పోలీసులు నిన్న మధ్యాహ్నం 4 గంటలకు చంచల్గూడ జైలు నుంచి మస్తాన్ సాయిని అయితే కస్టడీకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు బ్లాక్ మెయిలింగ్ తో పాటు సైబర్ క్రైమ్, అలాగే లైంగిక వేధింపులు, దీనికి సంబంధించి మస్తాన్ సాయిని విచారించేందుకు కూడా పోలీసులు కస్టడీ కోరారు. ఈ నేపథ్యంలోనే ఇటు కోర్టు కూడా కస్టడీ అనుమతించడంతో కూడా 3 రోజులు విచారించేందుకు నిన్న చంచల్గూడ జైలు నుంచి మస్తాన్ సాయిని అయితే నేరుగా నార్సింగ్ పిఎస్ కి అయితే తరలించారు. నిన్న సాయంత్రం కూడా ఏదైతే మస్తాన్ సాయిని విచారించారు, మళ్ళీ ఈ రోజు రేపు కూడా మస్తాన్ సాయిని అయితే విచారించుతున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడు, అలాగే ఎంతమంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చాడు, అలాగే ఎంతమంది వీడియోలు అంటే హార్డ్ డిస్క్ లో స్టోర్ చేశాడన్న దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తారు. ముఖ్యంగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పాటు లావణ్య ఏదైతే హార్డ్ డిస్క్ కూడా ఇచ్చింది, హార్డ్ డిస్క్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ హార్డ్ డిస్క్ ను కూడా మస్తాన్ సాయి ముందు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఎవిడెన్స్ మొత్తం కూడా మస్తాన్ సాయి చూపించి దానిపై పూర్తిగా విచారించనున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ లో కూడా కీలకంగా హార్డ్ డిస్క్ లోని ఏదైతే వీడియోలు అన్ని ఉండటం, అలాగే మస్తాన్ సాయి వారాంతపు చివరిలో తన నివాసంలో డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, డ్రగ్స్ పార్టీ పేరిట ఏదైతే అమ్మాయిల్ని లైంగిక వేధించడం, అవన్నీ కూడా ప్రైవేట్ వీడియోలన్నీ చిత్రీకరించి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం, ఇలా తరహాలోని చాలా మటుకు మస్తాన్ సాయి చేశారు. కాబట్టి ఇటు మస్తాన్ సాయి పై కేసు అయితే నమోదైంది. లావణ్య ఇచ్చిన ఎవిడెన్స్ తో పాటు ఇటు పోలీసులు కూడా కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ప్రస్తుతం మస్తాన్ సాయిని విచారించేందుకు కూడా 3 రోజుల కస్టడీ అయితే కోరారు. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో కూడా నిన్న, ఈ రోజు, రేపు కూడా మస్తాన్ సాయిని పూర్తిగా విచారించనున్నారు. ఈ కేసులోని ఎంత మందిని మస్తాన్ సాయి మోసం చేశాడనే దానిపై పూర్తి విచారణ అయితే కొనసాగనుంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.